అందరికీ మరణాత మోషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు 12వ రోజు నిర్గమాకాండం 12వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 12వ అధ్యాయములో చివరి తెగులు 10వ తెగులు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లు లేదు. ఫరో మొదలుకొని ఖైదీ యొక్క తొలి పిల్లల యొక్క మరణం కనబడుతుంది. ఫరో యొక్క మూర్ఖత్వాన్ని బట్టి తెచ్చుకున్న తెగులుగా మనకు కనబడుతుంది. కానీ ఇశ్రాయేలీలు రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు అనగా, దేవుడైన యెహోవా వారికి అనుగ్రహించిన పస్కా బలిని బట్టి వారు రక్షించబడినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడైన యెహోవా మోషే అహరోనులకు తెలియచేసిన విధానాన్ని ఇశ్రాయేలీయులకు మోషే అహరోనులు తెలియచేసినట్లు నిర్గమాకాండం 12వ అధ్యాయం 21వ వచనం నుండి మనము చూసి, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పష్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కొంచెం తీసుకుని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకునికి శరణీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. ఇశ్రాయేలీల ఇండ్లలో మరణ దూత అనేది చొరబడకుండా దేవుడు అనుగ్రహించిన పస్కా బలి. వారిని కాపాడుటలో ఆ రక్తము ఎలాగూ ప్రాముఖ్యత సంతరించుకుందో, మనము మన పాపముల నుండి మనలను రక్షించుటలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము అదే ప్రాముఖ్యతను సంతరించుకుంది. వారిని ఎలాగూ రక్తము కాపాడిందో, మనము కూడా యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఆ రక్తము మనలను కాపాడుతుంది. ఐగుప్తీయుల యొక్క కటాక్షము కూడా వారి మీదికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. గనుక బలవంతంగా వారిని పంపించారు. ఐగుప్తీయులైన వారు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఇచ్చి బలవంతంగా వారిని ఐగుప్తు దేశంలో నుండి వారిని పంపించినట్లు 430 సంవత్సరములు ఇశ్రాయేలీయులు భయంకరమైన దాసత్వము నుండి ఆ రాత్రి విడిపించబడ్డారు. ఇది అద్భుతమైన కార్యంగా మనకు కనబడుతుంది. ప్రాముఖ్యంగా ఈ 12వ అధ్యాయములో పస్కా బలి మరియు సున్నతి కార్యం కనబడుతుంది. ఆ రక్తము వారిని ఎలాగూ విమోచించిందో, మనలను కూడా యేసు రక్తము విమోచిస్తుంది, రక్షిస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. అట్టి భాగ్యము దేవాది దేవుడు తన రక్తము ద్వారా మనలను రక్షించి తన రాజ్యమునకు సిద్ధపరచునుగాక.